సెక్యూరిటీ. సపోజ్ ఒక పని మనిషికి నువ్వు 50,000 రూపాయలు ఇచ్చి పని మనిషిని పెట్టినా కూడా పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. ఒకవేళ ఒక రూమ్ మన దాంట్లోనే ఇచ్చేసి వాళ్ళని దగ్గర ఉంచుకున్నా కూడా వాళ్ళకి పిల్లలకి పురుళ్ళు పుణ్యాలు లేకపోతే పుట్టినరోజు పండగలు ఇలాంటి ఏయో ఒకటి ఉంటానేమంటే ఆ పని మనుషులు కూడా ఎప్పుడు వెళ్తారో తెలియదు. కమిట్మెంట్ అనేది లేదు ఇక్కడ. పోనీ అక్కడ వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని పెట్టే వెళ్తారంటే అది జరగనుకుంది. ఇక్కడ సెక్యూరిటీ అనేది లోపం ఉంది కదా ఇక్కడ. తర్వాత 70 లక్షలు 80 లక్షలు పెట్టుకున్నారు. 70 లక్షలు 80 లక్షలకి వడ్డీ ఎంత అవుతుంది? తర్వాత వాళ్ళు పోయి అక్కడ ఉండలేరు కదా, వాళ్ళ పిల్లలు వచ్చి అక్కడ ఉండలేరు. ఇక్కడ కొంచెం దూర ప్రాంతాల్లో ఉంటాయి. ఇలాంటి చోట ఉన్నందువల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభం లేదని నేను అంటాను. ఇప్పుడు ఆ 70 లక్షలకు వడ్డీ పెడితే మా దగ్గర అయిపోతుంది. ఫుల్ సెక్యూరిటీ మధ్య మంచి భద్రత మధ్యలో ఉన్నారు వాళ్ళు. మాకు ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ ఉన్నది మొత్తం 42 మంది, 26 మంది పని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నలుగురు సెలవు పెట్టినా కూడా మాకేం ప్రాబ్లం రాదు. తర్వాత 24 గంటలు వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళ కుటుంబాలతో సహా. ఒకళ్ళకి పోయినా కూడా ఇంకో మాకు అసలు ఇబ్బందే రాదు. మాకు మనుషులు లేరు ఇవాళ. కాకపోతే 12 గంటలకు జరగాల్సింది 12:30కు జరుగుద్ది మనుషులు తక్కువ ఉండడం వల్ల. కానీ అసలు జరగకుండా ఇదే ఉండదు. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా జరిగిపోతూనే ఉంటుంది. ఇందులో మనుషులు తక్కువ ఉంటే ముఖ్యావసరాలు ఏమున్నాయనేది ముందు చూస్తారు. ముఖ్యావసరాలు అయిన తర్వాతే అవసరం లేని పనులు. ఇప్పుడు బట్టలు తుడవడం, ఒక గంట లేటు కుదిరినా బాధలేదు. ఇల్లు తుడవటం ఒక అరగంట లేటు కురిసినా బాధలేదు. కానీ టయానికి మెడిసిన్స్ ఇవ్వటం, టయానికి మంచి భోజనం పెట్టడం, టయానికి టిఫిన్స్ ఇవ్వటం, ఇది మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగాలని నా అభిప్రాయం.